ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు, మాట్లాడదాం. మెట్టు సాయి గారు, కేటీఆర్ను ఎంత తిడితే అంత మంచిది, మాకే 20 ఏళ్ళు కాంగ్రెస్ వెనక్కి వెళ్తూ ఉంది, రేవంత్ రెడ్డి మాటలను చూసి తిడితే మాకు ఆశీర్వాదాలు అంటారు. వాళ్ళకి మంచిది అవుతుంది అంటారు. మీరు తిడితేనే ఉంటారా? తిడితే మంచిది అంట వాళ్ళకి. గత పదేళ్ళు మీరు చేసిన మోసాలకు తిట్టాలన్నా మెచ్చుకోవాలన్నా మీరు చెప్పండి. గత 10 ఏళ్ళు మీరు చేసిన మోసాలు అన్నీ కావు. రాసుకుంటూ పోతే రామాయణం అంతా, చెప్పుకుంటూ పోతే మహాభారతం అంతా ఉన్నాయి. మిమ్మల్ని మెచ్చుకోవాలన్నా? కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్లు, మిషన్ భగీరథ అని చెప్పి 50,000 కోట్లు, కమిషన్ కాకతీయ అని చెప్పి మళ్ళీ 10,000 కోట్లు, మళ్ళీ హరితహారం అని చెప్పి 10,000 కోట్లు, ఓనబ్బ సొమ్ము అని చెప్పి మీరు దోచిపెట్టి దాచుకున్నారండి. దీని కూడా మెచ్చుకోవాలన్నా? కొంతమంది సిగ్గుండాలి. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అసెంబ్లీ సాక్షిగా. బీఆర్ఎస్ నాయకులు ఈ అబద్ధాల యూనివర్సిటీలో పట్టాలు పొంది ఆ ట్రైనింగ్ క్లాస్కి తీసుకొని అసెంబ్లీలో వచ్చి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతారు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు తెల్లారికి నిజాలు అవుతాయా? చెప్పండి, నిజాలు అవుతాయా? 1,00,000 కోట్లు కాళేశ్వరంలో పెట్టి నిజం కాదా? మిషన్ కాకతీయ అని చెప్పి నిజం కాదా? అదేవిధంగా బంగారు తెలంగాణ అని చెప్పి కల్లకుంట కుటుంబమే బంగారమైన నిజం కాదా? బంగారు తెలంగాణ కావాలంటే S1 అన్నటువంటి హరీష్ రావు, S2 అన్నటువంటి కేటీఆర్ ఇద్దరు తాజా మాజీలు కావాల్సింది. S1 ఏంది, S2 ఏంది? జనరల్గా అయితే A1 A2 అంటారు, మీరేంది S1 S2? S1 అంటే సిద్దిపేట, S2 అంటే సిరిసిల్ల. ఈ ఇద్దరు శాసనసభ్యులు వచ్చే ఎన్నికల్లో తాజా మాజీలు కాబోతున్నారు. అంటే ఎందుకు గెలిచిరు కదా వాళ్ళు ఆల్రెడీ. వస్తే ఎన్నికలు పక్కన వస్తాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 28 కానివ్వండి, 29 కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఎప్పుడొచ్చినా ఈ ఇద్దరిని, ఈ దుర్మార్గులని, ఈ దొంగలని, ఈ దగాకోర్లని మాజీలు చేయనికే సిద్దిపేట ప్రజలు, సిరిసిల్ల ప్రజలు సిద్ధంగా కంకణం కట్టుకొని ఉన్నారు. దోచుకొని దాచుకొని కళ్ళకుళ్ళ కుటుంబమే బంగారమైనప్పుడు ఒక దళితులు బంగారం కావద్దా? ఆయన మహిళలు బంగారం కావద్దా? బీసీలు బంగారం కావద్దా? మీ కుటుంబం బంగారమేం కావాలనా? ఇలాంటి మోసాలు చేసినందుకు అసెంబ్లీ సాక్షి మిమ్మల్ని మెచ్చుకోవాలనా? చెప్పండి. కాగ్ లెక్కలు మీకు అర్థమవుతలేదు అనేటువంటి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు వచ్చి బట్టి, తర్వాత శ్రీధర్ బాబు ఇద్దరు మంత్రుల దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశారు కాగ్ రిపోర్ట్ అని. చూడండి, ఈయన ఎమ్మెల్యే పనిచేసిన పిలిచి కూర్చొని మాట్లాడితే ఈ అపర మేధావి, ఈ అపర శాస్త్రవేత్త, అపర కాలజ్ఞాని, భవిష్యత్తు తెలిసిన నాయకుడు హరీష్ రావు అని వీళ్ళ బిల్డప్. ఈ బిల్డప్కు తోడు ఆ సోషల్ మీడియాలో కాగ్ రిపోర్ట్కి అర్థం కావాలని చెప్పి, అంటే నీకన్నా ముందు మన శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే చేసిర్రు, మంత్రి చేసిర్రు, మర్చిపోని జరా మాట్లాడు. కొంచెమన్నా సిగ్గుండాలి మాట్లాడనీకే, చెప్పనీకే. అసలు నోరా మోరా నీది అసలు? శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన ఎక్కడున్నాడు? కొంచెం సిగ్గుండాలి చెప్పుకోనీకే. నువ్వు పేపర్లు చూసి చెప్తారు నాయన లెక్కలు. శ్రీధర్ బాబు గారు, బట్టి గారు పేపర్లు చూడకుండా చెప్తారు లెక్కలు. అది వాళ్ళ విజ్ఞానం, అది ఒక విజ్ఞత. ఏదో చెప్పి నిన్ను పిలిచి గౌరవంగా నీ పక్క నుంచి మాట్లాడితే కాగు రిపోర్ట్ అర్థం కాలని చెప్పి ఈ చిల్లర పనులు మానుకోండిగా, చిల్లర గాన్లు. ఇదేం చిల్లర బతుకులు మీవి? ఇంకా మారరా మీరుగా? ఇంకా మారరా ఇక మీరు? అంటే ఒక శాసనసభ్యుని పక్కన కూర్చొని మాట్లాడితే ఇదా మీరు చేసుకునే వ్యవహారం? 2004లో నువ్వు 5లో ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు. నీకన్నా ముందు శ్రీధరబాబు ఎమ్మెల్యే అయినారు, మంత్రి చేసినారు. ఉందా దిమాకు ఎంతనా? 2009, 14, 18, 4 కంటూ ఎమ్మెల్యే ఎవరు? బట్టి విక్రమ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు, అంటే సివిల్ సప్లైస్లో. అంత పెద్ద విజ్ఞానం ఉండి ఆయన తెలియదు అనుకుంటారా? అరే ఏమన్నా సిగ్గులేని మాట మాట్లాడండి అందరు వీళ్ళు. ఇదా? ఎన్ని అబద్ధాలు మాట్లాడి నిజం కావు హరీష్ రావు, కేటీఆర్. మీ దుర్మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర గ్రహించారు కాబట్టి చెప్తున్నాను, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట, సిరిసిల్లకు కొత్త శాసనసభ్యులు కాబోతున్నారు.
ఇది అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూ. హరీష్ రావు వెళ్ళి బట్టి తర్వాత శ్రీధర్బాబు దగ్గర కూర్చొని మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. సో ప్రజలు ఆల్రెడీ తిరస్కరించారు మిమ్మల్ని, ఇకనైనా మారండి అనేటువంటి స్టేట్మెంట్ మెట్టు సాయి చేస్తూ ఉన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్ గారు గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.